హాయ్ అండి, చూడండి ఎగ్స్తో గోధుమ పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసుకోండి. చిన్న చిన్న బిస్కెట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, వెరైటీ వెరైటీ బిస్కెట్స్ చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. చూపిస్తున్నాను చూడండి, వెరీ టేస్టీ అండి. టేస్ట్ అయితే వీడియో అయితే కిప్ చేయొద్దండి అస్సలు. చూడండి, ఇలా అయితే తయారు చేసేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. వెరీ టేస్టీ, సూపర్ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అయితే నాకు కామెంట్లు అది పెట్టండి. రండి ఫ్రెండ్స్, లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, ఈ రోజు ఏంటి అనుకుంటున్నారా? ఎగ్స్ అయితే తీసేసుకోండి. నేను 3 అయితే తీసుకున్నా. ఈ 3 కూడా నీట్గా అయితే కడిగేసుకోండి. కడిగేసుకుని ఇలా అయితే కొట్టేయండి. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. దీన్ని ఇలా ఒకే దెబ్బకి ఫటాఫట్ ధనాధన్ ఇలా అయితే 3 వేసేసుకోండి. చాలా ఈజీ అండి. చేతులు అయితే కడిగి వేసుకుందాం. చూడండి, ఎంత చక్కగా అయితే ఉన్నాయో. ఇలాంటి గుడ్లు అయితే తీసుకోండి. ఫ్రెష్గా ఉండాలి ఎగ్స్ అయితే ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇవి బీట్ చేసేసుకుందాం. బాగా బీట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే బాగా బీట్ చేసుకోండి. బాగా సరిపోవాలి. వెరీ టేస్టీ అండి. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈరోజు గోధుమ పిండి ఎగ్స్ ఇలా తీసుకోండి. గోధుమ పిండి అయితే నేను ఇలా వేస్తున్నాను. చూడండి, 4 బౌల్లో అయితే వేసుకోండి గోధుమ పిండి. వెరీ టేస్టీ. ఇలా 4 బౌల్లో అయితే వేసేసుకోండి గోధుమ పిండి. 2 అయితే వేసాం కదా, 3. చూడండి, 4 గోధుమ పిండి వేసిన తర్వాత అయితే బొంబాయి రవ్వ అయితే 1 బౌలు. 4 బౌలు గోధుమ పిండి, 1 బౌలు బొంబాయి రవ్వ ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ చూపించేస్తానండి. ఇదైతే ఇలా పక్కకు పెట్టుకోండి. చూడండి, పంచదార 4 బౌలు తీసుకోండి. చూడండి, పంచదార అయితే ఇలా తీసుకోండి. 4 బౌళ్ళు పోసుకోండి. ఇలా మిక్సీలో మెత్తగా పొడుము పెట్టేసుకుందాం. చాలా మెత్తగా పెట్టుకోండి. చూడండి, మిక్సీ అయితే పెట్టేసాం కదా, ఇలా మెత్తగా అయితే పెట్టేసుకోండి. ఇలా మెత్తగా ఉండాలండి. జల్లెడ పెట్టే పనే లేదు. ఇప్పుడైతే తీసేసుకోండి. ఇలా చూడండి, మనం ఏ బౌల్తో అయితే వేసామో అదే బౌల్తో ఇలా అయితే చూసుకోండి. చూడండి, 1 2 3 4. చూడండి, 5. కరెక్ట్గా అయితే మనం గోధుమ పిండి 4, బొంబాయి రవ్వ 1 కరెక్ట్గా అయితే సరిపోయిందండి. కొంచెం ఉంది అంతే. 5కి 5 అయితే పోసేసుకోండి. ఇలా చూడండి, ఇలా అయితే బాగా చేతితో కలుపుకోండి. బాగా ఫ్రెష్ చేసుకోండి. ఇలా చేతితో అయితే 3 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ అయితే వేయొద్దు, గులదనం ఎక్కువైపోతుంది. ఇలా అయితే చేసుకోండి. అంతా పట్టించేసాం కదా, ఇలాగా ఎగ్స్ అంతా పట్టించేయండి మొత్తం పిండికి. చూడండి, ఎగ్స్ అంతా మిక్స్ చేసేసాం కదా, ఇలా ఉండలాగైతే అయ్యింది. ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకుందాం. తగినంత వాటర్ వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే పంచదార ఉంది కదా, పలసపడిపోతుందండి. చూడండి, ఇలా అయితే మొత్తం చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. ఎక్కువ అయితే అస్సలు పోయకండి వాటరు. కొంచెం కొంచెంగా కలుపుకోండి. చూడండి, ఇలా
స్మూత్గా అయితే ఇలా అయితే కలిపేసుకోండి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. చూడండి కొంచెం నెయ్యి అయితే వేసుకుని ఇలా అయితే వేసుకోండి. ఇలా అంతా అప్లై చేసుకోండి నెయ్యి అయితే. చూడండి ఇలా అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇలా అయితే కవర్ వేసేయండి. ఇలాగ అంతా కూడా కవర్ అయితే ముట్టేసుకోండి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఇలా చపాతీ పీట ఒకటి తీసేసుకోండి. పర్ఫెక్ట్గా ఇదొకటి తీసేసుకోండి. కొంచెం నానింది కదా, ఇలా అయితే చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా నానిందో. ఇప్పుడైతే ఎంత అయితే తీసుకోండి క్వాంటిటీ. ఇలా చూడండి ఇలా అయితే తీసుకోండి. ఇలా అయితే పక్కన పెట్టేసుకోండి. గోధుమ పిండి అయితే వేసుకోండి. ఇలా చపాతీలాగా అయితే వేసుకోండి. మొత్తం చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్లు అయితే, సూపర్గా ఉంటాయి. ఇలా అయితే చేసుకోండి. ఇది ఇప్పుడు పలసగా రాకూడదండి, మందం ఉండాలి కంపల్సరీగా. కొంచెం మందంగానే చేసుకోండి. చపాతీ అంత పలసన అస్సలు చేయొద్దు. చూడండి ఇలా అయితే చేసేయండి. ఈ మాత్రం మందం కంపల్సరీ ఉండాల్సిందేనండి. చూడండి ఈ మాత్రం మందం ఉండాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకోండి. క్యాప్ తీసుకుని కరెక్ట్గా ఇక్కడికైతే ఇలా అయితే బ్రష్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఇలా చేసేసుకోండి. చూడండి ఇలా అయితే అన్ని తీసేసుకోండి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకోండి. చూడండి ఇలా అయితే చేసుకోండి. చూడండి బిస్కెట్ అన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇలా లైన్గా అయితే పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి. ఇలా అయితే లైన్గా పెట్టుకుని స్పూన్ ఒకటి తీసేసుకోండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, కొంచెం కొంచెంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా అయితే చూడండి ఇలా అయితే ప్రెస్ చేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అన్నీ కూడా ఇలా చేసేసుకుందాం. ఇలా అయితే చేసేసుకోండి. అన్నీ కూడా ఇలా అన్నా చేసుకోవచ్చండి, లేకపోతే ఈ క్యాప్ అయితే తీసుకోండి. ఇలా అయితే చేసుకోండి. మీకు వీలు ఎలా ఉంటే మీకు అలా చేసుకోవచ్చు. ఇలా అయితే చేసేసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది అయితే చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నా. కొంచెం ప్రెస్ చేయండి, కిందకంటే వద్దు. మీకు అన్నీ కూడా చూపించేసాను. నెక్స్ట్ అయితే అన్నీ చేసేసుకుందాం. చూడండి ఇలా అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇలా అయితే చేసుకోండి కరెక్ట్గా. చూడండి మోడల్ అయితే చాలా బాగున్నాయి కదా. అన్నీ కూడా ఇలా చేసేసుకోండి. చూడండి అన్నీ కూడా ఇలా అయితే కట్ చేసేసుకోండి. మీకు వీలైనంత అన్నీ కట్ చేసుకొని ఇలా అయితే తీసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎగ్స్ కదా, ఇలా అయితే చేసుకోండి. చూడండి క్యాప్ తీసుకుని మళ్ళీ కూడా నెక్స్ట్ ఇలా అయితే కొంచెం లైట్గా అయితే బ్రష్ చేసుకోండి. ఎక్కువ వద్దు, కొంచెం బ్రష్ చేసుకోండి.
చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్లు పెట్టుకోవచ్చండి. దగ్గర కాదు దగ్గర పెట్టుకోవచ్చు, దూరంగా కాదు దూరంగా పెట్టుకోవచ్చు. ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి. వెరీ టేస్టీ, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. నేను అన్నీ కూడా మీకు నీట్గా చూపిస్తున్నాను. మీరు ఎలా ఒత్తుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా ఈజీ అండి. చూడండి అన్నీ కూడా ఇలా అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్లేట్ అయితే తీసుకోండి. ఇలా అయితే అన్నీ పెట్టేసుకోండి. మీకు ఇంకా దలసరి కావాలంటే ఇంకా దలసరిగా చేసుకోవచ్చు. చాలా బాగా కుక్ అయిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయి చూడండి. మోడల్స్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలా అయితే చేసుకోండి అన్నీ కూడా. చూడండి లైట్గా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటాం అయితే మటుకి మెయిన్ ఇదేనండి. మళ్ళీ లోపలికి ఒత్తుకుంటే కనుక కట్ అయిపోతుంది, అందంగా కూడా ఉండదు. పీస్ కింద అయిపోతాయి. లైట్గా ఒత్తుకోండి. ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బాండ్లీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అయితే వెలిగించేసుకోండి. బాగా ఆయిల్ హీట్ అయింది లేనిది చూసుకోండి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. స్లోగా పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత అయితే కొంచెం చూడండి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. ఒక్కొక్కటే వేసుకోండి, తిరిగిపోకుండా ఉంటాయి. హెల్త్ అయితే చాలా మంచిదండి. కోడిగుడ్డిని కదా. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మళ్ళీ అన్నీ కూడా వేసేసుకుందాం. చూడండి ఒకటి వచ్చిన తర్వాత పైకి ఇంకొకటి అయితే వేసేసుకోండి. ఇలా బోన్స్ అది గట్టిగా ఉంటాయండి. ఎగ్ ఉంది కదా, నిప్పులు అది ఉండవు అస్సలు. గోధుమ పిండి అండి, వెయిట్ లాస్ అవుతారు. చాలా మంచిది. ఇలా అయితే తీసుకోండి. చూడండి అన్నీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ స్లోగా పెట్టుకోండి. స్లో పెట్టిన తర్వాత ఇలా అయితే అన్నీ కలిపేసుకోండి. ఇలాగా అన్నీ కూడా లైట్గా కలర్ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇలా తిరిగేసుకోండి. బాగా కుక్ అవ్వాలండి లోపలికంతా కూడా. స్లోగా పెట్టుకోండి. హై ఫ్లేమ్లో స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే దూరగా వేపేసుకోండి. కలర్ అయితే గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. చూడండి కలర్ అయితే ఇలా రెడ్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. చూడండి ఇక్కడైతే అన్ని కూడా తీసేసుకుందాం. చూడండి సైలెంట్ అయిపోయింది కదా, అక్కడైతే తీసేసుకోండి. ఇలా అయితే అన్ని తీసేసుకోండి. చాలా స్మూత్ అండి. ఇలా అయితే పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి, స్మూత్గా ఉంటాయి. ఇలా అయితే తీసుకోండి అన్నీ కూడా. చూడండి వాటర్ ఆయిల్ అంతా కూడా ఇలా అయితే మొత్తం ఆడిపోవాలండి, అస్సలు ఉండకూడదు. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే వేసేసుకుందాం. స్టవ్ అయితే స్లోగా పెట్టుకోండి. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అని. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదండి. కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇందులో అయితే వేసేసుకోండి. చూడండి ఇలా అయితే వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా విడిగా తీసేసుకోండి. బాగా చల్లారాలి. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే విడివిడిగా తీసేసుకోండి. చూడండి ఇలా ఇవైతే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా తిరిగేసుకోండి మళ్ళీ. చూడండి కలర్ అయితే అప్పుడే వచ్చేస్తున్నాయి. ఆయిల్ బాగా వేడైంది కదా, పటాపట్ ధనాధన్ అని ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. చాలా ఈజీ అండి. చాలా హెల్తీగా కూడా ఉంటారు, వెయిట్ లాస్ కూడా అవుతారు. బీపీ షుగర్ ఎవరన్నా సరే తినవలసిందేనండి. ఎగ్స్ ఉంటుంది కదా, చాలా మంచిది. షుగర్ కూడా ఎక్కువగా ఉండదు, లైట్గా ఉంటుంది.
చూడండి ఇలా అయితే సైలెంట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అయితే తీసేసుకుందాం. తీసిన తర్వాత ఎక్కువ కలర్ వచ్చేస్తాయండి, కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఇలా లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి, కలర్ ఎక్కువ వచ్చేస్తాయి. ఒక వాయి తీసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇలా అయితే తీసేసుకోండి. చూడండి ఇలా అయితే పక్కకు పెట్టేసుకుందాం. డిజైన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో డిజైన్ అయితే చూసే కొద్ది చూడాలనిపిస్తుందండి. చూడండి ఇలా చపాతీ అయితే చేసుకోండి, నీట్గా పెద్దగా దలసరగా చేసుకోండి. కొంచెం చూడండి ఈ మాత్రం మందం అయితే ఉండాలి. చూడండి చపాతీ అయితే ఇలా చేసేసుకున్నాం కదా, ఇలాగా సన్నగా అయితే కట్ చేసేసుకోండి. అన్నీ కూడా చాలా ఈజీ అండి. చూడండి ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి. ఇదొక మోడల్ అండి, అందుకని చూపిస్తున్నా. మళ్ళీ ఇందాక ఒక మోడల్ చేసాం కదా, ఇదో చపాతీ పిండితో. ఇప్పుడు ఇదే చపాతీ పిండితో ఇంకొక మోడల్ చేసుకుందాం. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఇవి చిన్న చిన్నగా చేసుకుందాం. చూడండి ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చండి, క్రాస్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు. ఇదైతే నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకో మోడల్ కూడా చూపిస్తాను, అది స్ట్రైట్గా క్రాస్గా కట్ చేద్దాం. చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఇలా అయితే కరెక్ట్గా పెట్టుకుని ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి మొత్తం అయితే ఇలా కట్ చేసేసుకున్నాం. చూడండి ఈ మోడల్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇలా కట్ చేసుకోండి, మళ్ళీ వీ షేప్లో కూడా కట్ చేయొచ్చు. చూడండి ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఆయిల్ అయితే ఇలా వేసేసుకోండి. ఇలా అయితే మొత్తం వేసేసుకోండి, ఇలా ఉంచేసుకోండి. గరిటె పెట్టి అయితే కొంచెం ఇలా ఫ్రెష్ చేసుకుందాం సెంటర్లో అయితే. చూడండి ఐకన్ని కూడా తేలిపోయింది కదా. ఇప్పుడు అయితే ఐకన్లో పెట్టుకోండి. చూడండి ఈ షేపు ఇది అయితే ఇలా అయితే కట్ చేశాను. ఒక చపాతీ ఇలా 3 విధాలుగా అయితే చేశానండి. చూడండి ఇలా అయితే కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు అన్ని తీసేసుకుందాం. కలర్ ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోండి. తర్వాత కొంచెం డార్క్ కలర్ అయితే వస్తాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు అయితే నూనె అయితే కొంచెం బాగా వాడినివ్వండి. కోకోనట్ ఆయిల్ వద్దండి, వేడిశనగ నూనె వద్దు, సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకోండి. హెల్త్కి మంచిది, దగ్గులు రంపులు ఇవేమీ రావండి. కోకోనట్ ఆయిల్ పొంగిపోతుంది. చూడండి వేడిశనగ నూనె కూడా పొంగిపోతుందండి, అందుకని ఆ 2 ఆయిల్ అస్సలు పెట్టుకోకండి, సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకోండి. చూడండి ఇలా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. అన్ని చూపించేస్తున్నాను నేను మీకు. చూడండి ఈ మోడల్ కూడా కట్ చేసుకోండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూడండి ఈ మోడల్ కూడా చేసుకోండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇదొక మోడల్, చాలా పర్ఫెక్ట్గా ఎగ్స్తో తయారు చేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఈ బిస్కెట్ అయితే నేనైతే టేస్ట్ చూపిస్తాను మీకు. పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా క్రిస్పీగా, వెరీ వెరీ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇలా అయితే తయారు చేసేసాను. నేను మీకు చూపించిన క్వాంటిటీకి అయితే ఇన్ని అయితే వచ్చినాయండి నాకు. చూడండి అవి పెద్ద బిస్కెట్లు, ఇవి చిన్న బిస్కెట్లు. ఇలా అయితే తయారు చేశాను నేను. మోడల్గా అయితే ఇలా కట్ చేశానండి. ఇంకా ఎన్నో మోడల్ కట్ చేసుకోవచ్చు, మనం కలిపింది కొంచెమే పిండి కదా, చాలండి. చూడండి మీరు కూడా ఇలా కట్ చేసుకోండి, 3 విధాలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా అయితే ఉన్నాయో, నాకైతే చాలా చాలా నచ్చినాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. వెరీ వెరీ టేస్టీ అండి, సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. నేను చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను.
నేను పక్కా కొలతలతో చెప్పానండి. కంపల్సరీ సేమ్ అదే ప్రాసెస్తో ఈ వీడియో అయితే చూసి కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే, టేస్ట్ చూడాల్సిందే, నాకు కామెంట్ పెట్టాల్సిందేనండి. కంపల్సరీగా లైక్ అయితే మర్చిపోకండి. ఓయ్ చూడండి, టేస్ట్ అయితే చూపించేస్తాను నేను మీకు. వావ్, చూడండి డిజైన్స్ అయితే సూపర్ సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందండి. చూడండి లోపలికంతా కూడా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉందండి. ఇది కూడా చూపించేస్తానండి మీకు, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సూపర్ అండి, ఇవి కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే అదర్సు, చాలా బాగున్నాయండి. అందరూ తినొచ్చండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చాలా చాలా టేస్టీ. ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే గోధుమ పిండి మంచిదని గోధుమ పిండితో చేసుకున్నా, మీరైతే మైదా పిండితో చేసుకోండి, ఇంకా బాగుంటాయి. హెల్త్కి అయితే గోధుమ పిండి అండి, టేస్టీకి అయితే మైదా పిండి అండి. చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి. మీకు ఏది ఇష్టమైతే అదే చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం అయితే మైదా పిండితో చూపిస్తా. చూడండి చాలా టేస్టీ అండి, ఇలా అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వెరీ టేస్టీ అండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బాయ్ అండి, బాయ్ బాయ్. వావ్, సూపర్ అండి, చాలా చాలా టేస్టీ, సూపర్. బై బై ఫ్రెండ్స్, బాయ్.